సిపిఎం పార్టీ చిల్పూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిల్పూర్ గుట్ట మండల కేంద్రానికి సంబంధించినటువంటి చిల్పూర్ గుట్ట దేవాదాయ భూమి, ఈ భూమి 229 సర్వే నెంబరు, దాదాపు 300 ఎకరాల భూమి। ఈ భూమి చుట్టూ అన్యాక్రాంతం అవుతూ ఉన్నది। దాని పక్కనే ఓ రెడ్ మిక్స్ ఏర్పాటు చేశారు। దానికి కూడా పోయిన రెవెన్యూ అధికారులు కావచ్చు, ఏ అధికారులు కావచ్చు, ఎవరేమైనా ఆ ప్రభుత్వ భూమికి అనుమతులు ఇవ్వడం, దాన్ని ఆక్రమించుకోవడం, వాడుకోవడం సరైంది కాదు అని మేము ఇంతకుముందు కూడా కొన్ని 2-3 సార్లు వినతి పత్రాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేసి ధర్నా నిర్వహించి వినతి పత్రాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి। అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పొరంబోగు భూములు కూడా అన్యాక్రాంతం కాకుండా ఉండాలంటే ఈ వాటికి హద్దులు నిర్వహించి ప్రభుత్వ బోర్డులు నిర్మించాలని చెప్పి ఎంఆర్ఓ గారికి ఈ 2 సంవత్సరాల నుండి 3 సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది। అయినా కూడా అక్రమాలకు గురవుతూ ఉన్నాయి భూములు। మొన్ననే ఎండోమెంట్ను ఎంఆర్ఓ గారు భూమిని సర్వే చేసి హద్దులు నాటినటువంటి పరిస్థితి ఉంది। ఆ హద్దులు నాటుడు వరకే చేసిర్రు, 10 రోజులు అయినప్పటికి కూడా దాని అంశం ఎత్తడం లేదు। ఎక్కడ ఆక్రమించిన ఖనీలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ ఉండాలో రెడ్ మిక్స్ అక్కడే ఉంది, ఎక్కడ భూములు ఉన్నాయో అక్కడనే ఉన్నాయి। వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వెంటనే ఆ భూమిని చుట్టూ హద్దులు, ప్రభుత్వ భూమి, దేవాదాయ భూము, ఏదో ఒక రకంగా దానికి హద్దులు నిర్వహించి వెంటనే ఆ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా। అలాగే ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి పేద ప్రజలు అందరికీ, భూములు లేని వాళ్ళందరికీ ప్రభుత్వ భూములు పంచాలని చెప్పి, పనికొచ్చే భూములను రైతులకు, భూములు లేని వాళ్ళందరికీ భూములు పంచాలి, ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి స్థలము అన్యాక్రాంతం కాకుండా ఉండాలంటే 100 ఎకరాల భూమి ఇక్కడ చిలుపూరు గుట్టకు ఆనుకొని ఉన్నది। వాళ్ళందరికీ, ప్రజలు ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నికల ముందు ఇచ్చింది, హామీ ఇచ్చినట్టు అందరికీ ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పేసారు। స్థలాలు లేని వాళ్ళందరికీ స్థలాలు కొనుక్కుంటే ఇస్తామని చెప్పారు। ఆ స్థలాలే కాకుండా వాళ్ళందరికీ ప్రభుత్వ భూములు కనుక కేటాయించి వారికి ఇందిరమ్మ ఇండ్లు భూములను కేటాయించి ఆ ఇండ్లలో, ఆ భూములలో ఇండ్లను నిర్మించి ఇస్తే వాళ్ళంతా పేద ప్రజలు బతకడానికి అవకాశం ఉంటుంది। అలాగే ఈ మండలంలో గతంలో కూడా ఎంఆర్ఓ ఆఫీసు, అక్కడ ఉన్నటువంటి అధికారులు అవినీతికి పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి మేము అనేక సార్లు ధర్నా చేసినాం। ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి ఎంఆర్ఓ గారికి, అక్కడ ఉన్న ఆర్ఐ కావచ్చు, వాళ్ళందరికీ చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది। అదే పరిస్థితిలో రైతులు అనేక సమస్యల పేరుతోటి పోతే, ధరణి పేరుతోటి, వివిధ రకాల పేరుతోటి, లేకపోతే వారసత్వం భూములతోటి అనేక మంది అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు। ఇప్పటికైనా ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తు పెట్టుకున్న వారసత్వ భూములందరికీ ఇవ్వకుండా ఎవరు డబ్బులు ఇస్తే వారికి ఆ పట్టాలు చేసినటువంటి, రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ ఎంఆర్ఓ గారిది। ఎందుకంటే ఈ చిన్న చిన్న అధికారులను, ఆర్ఐ కావచ్చు, సీనియర్ అసిస్టెంట్లు కావచ్చు, ఇంకే ఉద్యోగస్తులైనా కావచ్చు, ఈ ఉద్యోగస్తులందరినీ ఉపయోగించి వాళ్ళందరినీ డబ్బులకు వసూలు చేయడానికి వాడుకొని, వాళ్ళందరి ద్వారా డబ్బులు వసూలు చేసుకొని ఈ ఎంఆర్ఓ గారే దండుకున్నటువంటి పరిస్థితి ఉన్నది। అలాగే ఎంఆర్ఓ అసిస్టెంట్ ధరణి ఆపరేటర్ అయినటువంటి ఆయన అకౌంట్ను కనుక ఏసీబీ వాళ్ళు ఒక్కసారి ట్రయల్ చేసి దాన్ని విచారణ జరిపి, పూర్తి స్థాయిలో విచారణ జరిపితే కోట్ల రూపాయల వ్యవధి కుంభకోణం అంతా బయటకు వస్తుందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఎందుకంటే పూర్తి స్థాయిలో విచారణ జరపకుండా ఉండడం వల్ల చిన్న స్థాయి ఉద్యోగులు బలైపోతూ ఉన్నారు। ఈ ఆర్డీఓ, ఎంఆర్ఓ ఇలాంటి అధికారులు పై చేతుల నుండి ఈ కింది వాళ్ళను ఉపయోగించి కింది వాళ్ళే సస్పెండ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి కలెక్టర్ కానీ, పై ఏసీబీ అధికారులు కానీ పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఇక్కడ ఉన్నటువంటి అన్యాయాన్ని పూర్తిగా పూర్తి స్థాయిలో అన్యాయాన్ని ఎదిరించే వరకు ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నా।